స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం పొలం కనిపించకుండా దోస తీగ అల్లుకుంది కదూ. అవునండి, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు గిరిప్రసాద్ 3 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నారు. ఈయన గత 6 ఏళ్లుగా తనకున్న పొలంలోనే ప్రణాళికాబద్ధంగా దోస పంటను సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులను అందిస్తున్నారు. ప్రస్తుతం పంట పూత, పిందె దశలో ఉంది. మరో 15-20 రోజుల్లో పంట దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఎకరాకు 1 టన్ను వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి గాను పొలం రెడీ చేసుకోవడానికి ముందుగా ఎండాకాలం మెట్ట దుక్కులు బాగా దున్ని పశువుల ఎరువు తోలుకొని విత్తనాలు జల్లి రొటోవేటర్ వేసాం. వర్షాలు పడిన తర్వాత అక్కడి నుంచి 6 రోజులకి విత్తనం మొలకెత్తడం జరిగింది. విత్తన శుద్ధికి గాను సాఫ్ కలుపుకొని విత్తనాన్ని శుద్ధి చేసుకొని సాఫ్ తోటి చల్లుకున్నాము. 3 ఎకరాలు వ్యవసాయం చేయడం జరిగింది మేము దోస పంట. దానికి గాను 2 కిలోల విత్తనం 3 ఎకరాలకి వాడాము. దీన్ని ఎట్లా చల్లామంటే ఇది వేద చల్లే పద్ధతిలో చల్లాము. దీనికి గాను అప్పుడు మానికి విత్తనానికి 4 కిలోలు నూకలు కలుపుకొని చల్లటం జరిగింది. చల్లిన తర్వాత రోటావేటర్ వేసాము. రోటావేటర్ వేసిన తర్వాత వర్షాధారంగానే మలిచింది ఫస్ట్ స్టార్టింగ్. నూకలు అంటే సమానంగా పడటానికి, పొలంలో సమానంగా కలపడానికి 2 భాగాలు చేసుకొని అడ్డంగా నిలువుగా 2 సార్లు చల్లటం జరిగింది మానికి విత్తనాన్ని. ఆ తర్వాత ఒక 15 రోజులకి ఫస్ట్ తడిపి ఇవ్వటం జరిగింది. దాంట్లో స్ప్రింక్లర్ ద్వారాగా తడిపాము పొలాన్ని. ఆ తర్వాత అప్పుడప్పుడు వర్షాలతోటి, అప్పుడప్పుడు స్ప్రింక్లర్ తోటి తడుపుతా 15 రోజులకు ఒకసారి ఫస్ట్ బలం వేసాము. 20-20-0-13 యూరియా కలిపి వేసాము. యూరియాలో కూడా సాఫ్ కలిపి స్ప్రే చల్లటం జరిగింది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి 15 రోజుల తర్వాత నుంచి కలుపు తీసాం. కలుపు కూడా ఎకరానికి వచ్చేటప్పటికి 10 మంది దాకా పట్టారు. కూలీల ఖర్చు మొత్తం మీద కలిపి ఒక 12,000 దాకా అయింది. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ బలం వేసి పై కలుపు మళ్ళీ తీసాం. కలుపు తీసి 2 సార్లు కలుపు తీయడం జరిగింది. ఈ తర్వాత నుంచి ఇంకా 2వ సారి బలం వేసిన తర్వాత దోమ కనిపిస్తుంటే ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పంట వయసు వచ్చేటప్పటికి 45 రోజులు అవుతుంది. అప్పుడే పూత పింద కొంచెం కనబడతా ఉన్నాయి. ఈ సంవత్సరం రేట్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి కొంచెం లాభం ఎక్కువగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇది కాలం అన్నీ అనుకూలించి ఈ తెగుళ్ళు బారిన పడకుండా బాగుంటే కనుక పంట బాగా రావచ్చు. ఇది వచ్చేటప్పటికి ఎకరానికి 1 టన్ను దాకా దిగుబడి రావచ్చు. 3 ఎకరాలు 3 టన్నులు రావచ్చు. అన్ని కాలం బాగుండి తెగుళ్ళు లేకపోతే. నాటిన తర్వాత మొక్క 6 రోజులకు వచ్చింది. పూత వచ్చేటప్పటికి 45 రోజుల నుంచి పూత స్టార్ట్ అయ్యిద్ది. 60 రోజుల్లో కాపు ఉంటుంది. ఇప్పుడు మన పంట వచ్చేటప్పటికి ఇది 45 రోజుల స్టేజ్లో ఉంది. పూత మీద ఉంది. ఎక్కడన్నా లైట్గా కింద కనబడుతుంది. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం పురుగు అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ తెగుళ్ళు మాత్రం బాగున్నాయి. తెగుళ్ళు వచ్చేటప్పటికి ఎల్లో మొజాయిక్ వచ్చింది. దీనికి మేము వేపగింజల కషాయం తయారు చేసుకొని వాడుతూ ఉంటాము. అంతా బాగుంటే ఎకరానికి 1 టన్ను వచ్చింది. మేము ఇక్కడ నెహ్రూ కూరగాయల మార్కెట్, మా చీరాలలో మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లోనే అమ్ముతూ ఉంటాం. ప్రస్తుత ధర అయితే 1600 దాకా ఉంది. టిక్కీలు లెక్క అమ్ముతాం. ఇది ఒక టిక్కీకి సుమారుగా 50 కిలోలు రావచ్చు. ఇది ఇవాళ రేటు 1600 ఉంది. ఏదైనా ఒక 1000 రూపాయలు ఉన్నా కొంచెం ఎకరానికి ఒక 50-60 వేలు మిగలొచ్చు అనుకుంటున్నాను. నీళ్లు 2 రోజులకు ఒకసారి తడుపు ఇవ్వాల్సిందే కంపల్సరీ. వర్షం పడకపోతే 2 రోజులకి తడుపు ఇవ్వాల్సిందే. ఎకరానికి వచ్చి ఒక 20,000 దాకా ఖర్చు రావచ్చు. ఏదైనా ఒక 1,00,000-1,25,000 దాకా మిగలొచ్చు ఈ 3 ఎకరాల మీద, తెగుళ్ళు అన్నీ రాకుండా ఉంటాయి.